అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని 6వ అధ్యాయంలో 2వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. అసంభవం అన్నాడు భరద్వాజ. అతడి మొహం ఎర్రగా జేపురించింది. అవును డాక్టర్, ఆ అమ్మాయి ఈ విషయం చెప్పగానే అక్కడో క్షణమైనా ఉండకుండా తీసుకొచ్చేశాను. ఇదే వ్యాధి ఉన్న మరో పేషెంట్ బ్లడ్ రిపోర్ట్ మార్చిందట. ఐఎమ్ సారీ డాక్టర్. భరద్వాజ ఏం మాట్లాడాలో తెలియనట్లు ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయాడు. అనూజ్ఞ నొచ్చుకుంటూ అంది, క్షమించండి డాక్టర్ గారు, ఇది ఇంత సీరియస్ అయి మా వాళ్ళందరినీ బాధ పెడుతుందని అనుకోలేదు. భరద్వాజ కుర్చీలోంచి లేచి నాతో రండి అని లోపలికి గంభీరంగా నడిచాడు. అతడు ఈ విషయం పట్ల హర్ట్ అయ్యాడో లేక జరిగిన పొరపాటుకి సిగ్గుతో పశ్చాత్తాపపడుతున్నాడో కానీ మొత్తం మీద సీరియస్గా ఉన్నాడు. ఆమె చేతి నాళానికి సూది గుచ్చి రక్తం తీసుకుని పరీక్షకు పంపించాడు. అక్కడ్నుంచి రికార్డ్ రూంలోకి వెళ్ళాడు. 15 నిమిషాలు వెతికి చివరికి ఫైల్ తీశాడు. దానిమీద సుజాత అని రాసి ఉంది. దాన్ని తీసుకుని తన ఛాంబర్లోకి నడిచాడు. ఛాంబర్ ముందు సోఫాలో కూర్చుని ఉన్న వివేకానందకి, కార్తికేయకి లోపలేం జరుగుతుందో తెలియటం లేదు. భరద్వాజ వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ చేయి చాచి చూపించి కూర్చోండి అన్నాడు. అప్పటిదాకా మౌనంగా అతనిని అనుసరిస్తూ వస్తున్న అనూజ్ఞ అతని ఎదుట కుర్చీలో కూర్చుంది. రక్తం తీసిన చేతి దగ్గర మంటగా ఉంది. బొటనవేలితో అక్కడ నొక్కిపట్టి అతడు తెచ్చిన ఫైళ్ల వైపు చూస్తూ కూర్చుంది. భరద్వాజ డ్రాయర్లోంచి అనూజ్ఞ అని రాసి ఉన్న ఫైల్ బయటికి తీశాడు. మొదటి 4 పేజీలు తిప్పాక కనపడింది బ్లడ్ రిపోర్ట్. అతడు దాన్ని చూసి కళ్ళు చిట్లించి మళ్లీ చూశాడు. ఏఎస్ అని ఉంది. అతడు తల తిప్పి సుజాత ఫైల్ మీద పేరు చూశాడు. ఏ సుజాత అంటే ఏఎస్. అనూజ్ఞ అతడి అయోమయాన్ని స్పష్టంగా చూస్తోంది. భరద్వాజ సుజాత తాలూకు ఫైల్ దగ్గరికి లాక్కుని అందులోంచి బ్లడ్ రిపోర్ట్ తీశాడు. కొత్తగా ఉంది. అనూజ్ఞకు తెలుస్తోంది ఆ కాగితం తను పెట్టిందే. భరద్వాజ ఆ కాగితం మీద పేరు చూశాడు. కేఏ అని రాసి ఉంది. కంప్యూటరైజ్డ్ మార్కింగ్. ఫైళ్లల్లో రిపోర్ట్లు మార్పిడి జరగటం యథార్థమే, అందులో సందేహం లేదు. కానీ డాక్టర్తో పాటు లోపల్నుంచి బయటికి వస్తున్న కూతుర్ని చూసి ఆందోళనగా లేచి నిలబడ్డాడు వివేకానంద. కార్తికేయ తన ఉద్వేగాన్ని ఆపుకోవటానికి చాలా ప్రయత్నించవలసి వచ్చింది. లోపల్నుంచి వస్తున్నవారికి, బయట వేచి ఉన్నవారికి మధ్య నిలిచిన క్షణకాలపు నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ చిన్న స్వింగ్ డోర్ చప్పుడే భయంకరంగా వినిపించింది. ఆ భయంకర శబ్దం తరువాత మళ్లీ నిశ్శబ్దం. అది కేవలం నాటకీయంగా ఉండటం కోసం అనూజ్ఞ కల్పించిందే. అంత సీరియస్ వాతావరణం కల్పించిన తరువాత ఒక్కసారిగా దాన్ని తేలిక చేస్తూ నవ్వేసింది అనూజ్ఞ. నవ్వుతూ అంది, పదనాన్న, బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి నాకు. అంటే రిపోర్ట్లు మారిన మాట నిజమే. ఒక్కసారిగా హృదయంలో అప్పటి వరకు ఉన్న బాధంతా ఎవరో చేత్తో తీసేసినట్లయింది. కార్తికేయ వివేకానంద కన్నా ఎక్కువ రిలీఫ్ పొందాడు ఆ మాటలకి. ఒక కురంగం సంతోషంతో ఎగిరినట్టు, ఒక తరంగం ఆనందంతో అంతరంగాన్ని తాకినట్టు, ఒక కరుణారస సింధువు రాలినట్టు, ఒక శరణాగత బంధువు ఆశీర్వదించినట్టు, ఒక శరత్తు విచ్చినట్టు, ఒక మలయమారుతం వీచినట్టు. ఏమిటి ఇద్దరూ ఇంకా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? అప్పటికి తేరుకున్నాడు వివేకానంద. డాక్టర్ వైపు నిప్పులు కక్కే కళ్లతో చూశాడు. ఒక చిన్న కాగితం ఒక ఫైల్ నుంచి మరొక ఫైల్లోకి మారినంత మాత్రాన మీరింత దారుణమైన నిర్ణయానికి వస్తారా? ఇదంతా మీకు చిన్నపిల్లల వ్యవహారంలా ఉందా? భరద్వాజ మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఒక మంత్రి వ్యవహారంలోనే ఇలా జరిగితే మామూలు కేసుల్లో మీరెంత నిర్లక్ష్యం వహిస్తున్నారో నాకర్థం కావటం లేదు. అనూజ్ఞ కల్పించుకుని, ఇదంతా వాళ్ల తప్పైనట్టు అలా విరుచుకుపడతావేమిటి నాన్నా? అసలేమైనా తప్పుంటే అది నాది. రిపోర్ట్లు మార్చింది నేనన్న విషయం మర్చిపోయావా ఏంటి? అయినా ఈ టైంలో కోపం ఏమిటి? మా గురువుగారిని అడిగితే సంతోషం, కోపం, దుఃఖం అన్ని రకాల స్థాయి భావాలు. కోపం కోసం సంతోషాన్ని వదులుకునేవాడు దురదృష్టవంతుడు.
సంతోషించవలసిన సమయంలో దాన్ని కోపంతో నింపేవాడు వ్యర్థుడు లాంటివి చెబుతారు. ఏం మిత్రాజీ, అంతేనా? కార్తికేయ నవ్వి ఊరుకున్నాడు. నిజానికి అతడు ఈ మాటలు వినటం లేదు. తుఫానులో కొట్టుకుపోయిందనుకున్న అపురూప కళాఖండం నాశనం కాలేదని తెలిసినప్పుడు తపనతో దాన్ని అపురూపంగా చూసుకునే శిల్పిలా అనూజ్ఞని చూస్తున్నాడు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ముగ్గురూ బయటికొచ్చారు. అనూజ్ఞ అంది, ఇంత సంతోష సమయంలో నాన్నగారు పార్టీ ఇస్తానన్నారు. మరి మీరేమిస్తారు? ఏం కావాలి అనూజ్ఞ? తరువాత కాదనకూడదు. ప్రామిస్? ప్రామిస్. ఆ చిత్రం పూర్తి చెయ్యాలి. కార్తికేయ, వివేకానంద ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అనూజ్ఞ కొనసాగించింది, నేను మీ సంభాషణ విన్నాను కదా. కళ్ల ముందు నేను మరణిస్తూ ఉంటే ఆ బాధని మింగకుండా చిత్రం వేయటం కుదరలేదన్నారు మీరు. ఇప్పుడిక మరణించటం లేదు కాబట్టి మీరు అద్భుతంగా వేయగలరు. మీకు అండమాన్స్ అవసరం లేదనుకుంటే ఇక్కడే వేయండి, కానీ చిత్రం మాత్రం పూర్తి చెయ్యాలి. కానీ ఇప్పటివరకు వేసిన చిత్రం బాగా రాలేదు. మళ్ళీ మొదటి నుంచి వేయండి, వాగ్దానం చేశారుగా. కార్తికేయ ఇబ్బందిగా వివేకానంద వైపు చూశాడు. వివేకానంద కల్పించుకుని, ఇప్పుడే ఈ క్షణమే అన్నీ నిర్ణయించుకోవాలా? ముందు ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేద్దాం పదండి అని డ్రైవర్తో ఏ హోటల్కి వెళ్లాలో చెప్పాడు. అతడి జీవితంలోకెల్లా అత్యంత ముఖ్యమైన, విషాదకరమైన అధ్యాయం అది. చిత్రం పూర్తి చేయటం కోసం అతడు ఈ దీవికి పంపబడ్డాడు. ఒంటరిగా అండమాన్స్లో గడిపిన ఆ పక్షం దినాలు అది విషాదం కూడా కాదు, శూన్యం. ఒకప్పుడు అతనే అన్నాడు, తనలో వ్యాక్యూమ్ ఏర్పడిందని, ఒక్క గీత కూడా గీయలేకపోతున్నానని. ఇప్పుడు అంతకన్నా ఘోరమైన స్థితిలోకి జారుకున్నాడు. అనూజ్ఞ మళ్లీ కాలేజీలో చేరిందో లేదో కూడా తెలీదు. అతనొక్కడే అండమాన్స్ వచ్చాడు. ఆమె తండ్రి ఏం చెప్పాడో కూడా అతడు పట్టించుకోలేదు. ఏ కళాకారుడైనా ప్రారంభంలో అప్పుడే విచ్చిన గులాబీ పువ్వులాంటివాడు. స్వచ్ఛమైన మంచులో తడిసి మైమరిచిపోవాలని కోరుకుంటాడు. స్వార్థముండదు, గుర్తింపు అవసరముండదు. తన వృత్తంలో తానే ఇమిడిపోయిన బిందువు అతడు. ఆ వృత్తం బయట ఏముందో అతనికి అవసరం లేదు. తన చుట్టూ గీసుకున్న చిన్న సామ్రాజ్యానికి రాజు అతను. తన మనసుకి మాత్రమే జవాబుదారి అతడు. ఒకప్పుడు కార్తికేయ ఆ స్థితిలోనే ఉండేవాడు. బూట్ పాలిష్ చేసేవాడు. ఇరానీ హోటల్లో టీ తాగేవాడు. చింకి చాప మీద పడుకునేవాడు. ఏ అర్ధరాత్రో హృదయంలోంచి తపన బయలుదేరి అసంతృప్తి మనస్సుని కలిచివేసినప్పుడు గీతలతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో మైమరిచిపోయేవాడు. గుండెల్లో ఒక జల ఎగజిమ్మితే దాన్ని కుంచెలతో బందీ చేసేవాడు. అది ఎవరికోసమూ కాదు, తన కోసమే. తనలో వర్జినిటీ పోయిందని అతనికి తెలుస్తోంది. వర్జినిటీ పోవటం తప్పేమీ కాదు. ప్రతి విషయానికి ఒక ఋతువు ఉంటుంది. విత్తనం వేయటానికి, మొక్క అక్కునిచ్చటానికి, పుష్పించటానికి, చివరికి మరణించటానికి. కొత్తలో కళాకారుడు బొమ్మ వేయగానే తృప్తిగా చూసుకుంటాడు. కొంతకాలం అయ్యాక పక్కవాళ్ల కళ్లల్లో మెచ్చుకోలు కోసం చూస్తాడు. ఈ స్థితిలో కళాకారుడికి కావలసింది ప్రోత్సాహం. మన చుట్టూ నిరంతర కరతాళ ధ్వనులు, అదే వర్జినిటీ పోరాటం. తప్పేం లేదు. వర్జినిటీ ఎల్లప్పుడూ పవిత్రంగా చూసుకుంటే ఇక సృష్టి ఎక్కడా? శ్రీకళ్యాణి అతడిలో కళని ఎప్పుడూ గుర్తించలేదు. అటువంటి స్థితిలో మరో అమ్మాయి అతడిలో ఆర్టిస్ట్ని గుర్తించి ప్రోత్సహించింది. రక్తం ఇచ్చి బొమ్మ గీయించింది. నైతిక విలువలకి మర్యాదనిచ్చి అతడు ఆమెను దూరం చేసుకున్నాడు. కాని దురదృష్టవశాత్తు ఇది నైతికమా కాదా అన్న విషయాన్ని కళ చూడదు. దాని దాహం వేరు. అదే అతడిని నిర్దాక్షిణ్యంగా హింసిస్తోంది. అతడి మనసు అంతరాల్లో ఎక్కడో ఆమెను ఆశిస్తున్నాడు. ఒక ప్రియురాలిగా కాకపోవచ్చు, శృంగారపరంగా కాకపోవచ్చు, కాని ఆమె సామీప్యం అతడికి కావాలి. ఎవరికోసం నేనిదంతా ఎవరికోసం చేస్తున్నాను అని ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటూనే ఉంటాడు. అలా అనుకోకపోతే అది ఆత్మవంచన. అతడు ఆ క్షణం అనూజ్ఞ కోసం అంతలా పరితపించటాన్ని ఎవరైనా ఛాందసవాదులు ఎత్తి చూపితే వారికి సహజమైన కళాకారుడి గురించి ఏమీ తెలీదన్నమాట. అతడు సముద్ర తీరాన గంటల తరబడి కూర్చునేవాడు. వచ్చిపోయే కెరటాలకేసి చూస్తూ ఉండేవాడు.
ఆ దీవిలో ఎవరూ అతడిని పలుకరించేవారు లేరు. అదంతా ఏకాగ్రత అనుకునేవారు. అతడి మదన వారికేం తెలుసు? అతడు అలా ఒంటరిగా సూర్యోదయాలకేసి సూర్యాస్తమయాలకేసి చూస్తూ రోజులు గడుపుతుంటే పగళ్ళు దిగులుగా గడిచేవి, చీకట్లు జాలిగా పలుకరించేవి. అతడికి సముద్రం ఒక్కటే తోడుగా ఉన్నట్టుండేది. అప్పుడప్పుడు కళ్యాణి గుర్తొచ్చేది. పడిపోయిన వ్యాపారాన్ని లేవనెత్తే ప్రయత్నంలో తల మునకలై ఉంటుందేమో అనుకునేవాడు. అనూజ్ఞ గుర్తొచ్చేది. దాదాపు 2వ జన్మ కదా, పాత స్నేహితులతో హుషారుగా గడిపేస్తూ ఉండి ఉంటుంది అనుకునేవాడు. దాహార్తితో ఉన్నవాడిని అందరూ వదిలేసి వెళ్ళిపోయిన భావం. మళ్ళీ అంతలోనే ఇదేమిటి, నేనింత సంకుచితంగా ఆలోచిస్తున్నాను అన్న సంఘర్షణ. ఇంత ఘర్షణలోనూ అతడు తన బాధ్యత మరిచిపోలేదు. అప్పుడప్పుడు బొమ్మ వేయటానికి ప్రయత్నం చేసేవాడు. ఒక్క గీత సరిగ్గా వచ్చేది కాదు. ఒకరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కొంత ప్రగతి సాధించాలనుకున్నాడు. అప్పటికే అక్కడికొచ్చి 15 రోజులు గడిచాయి. వేళ్ల చివర పట్టుదలని గట్టిగా బిగబట్టి మనసులో ఆలోచనలన్నీ పక్కన పెట్టి గంటసేపు కుంచె కదిపాడు. చివరికి చూసుకుంటే అతడి మనసులాగా అస్పష్టంగా అయోమయంగా ముందు వేసింది కూడా పాడై దుఃఖమొచ్చింది. క్యాన్వాస్ లాగేసి ముక్కలు చేశాడు. ఖాళీ ఫ్రేమ్ వెక్కిరించింది. హాల్లోంచి బయట చీకట్లోకి వచ్చాడు. దూరంగా సముద్రం సానుభూతిగా చూసింది. నాకేం కావాలి, నాకేం కావాలి అని రుద్ధకంఠంతో తనలో తానే గొణుక్కున్నాడు. ఇసుక తిన్నెల మీద గమ్యం లేకుండా నడిచాడు. సముద్రం మీద చీకటి అతడి మనసులో చీకటిని చూసి చిన్నబోయింది. అతడి దిగులు కొబ్బరాకుల మధ్య గాలిలో పల్లవించింది. ఆ క్షణం తనంత ఒంటరి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండనంతగా ఉనికిపోయాడు. దేశానికి దూరంగా చుట్టూ సముద్రం, మధ్యలో దీవి, దీవిలో ఒంటరిగా భౌతికంగా మానసికంగా. శ్రీకళ్యాణి ఆఖరి మాటే బాణంగా ఎక్కడి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ. ఒకప్పుడు అతడు ఆకలిని చిరునవ్వుతో పరిహసించాడు. అవతలి వాళ్ల కోపాన్ని తన సహనంతోనూ విసుగుని క్షమతోనూ సహించాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్టు నిలిచాడు. కాండాన్ని అలాగే ఉంచి లోపలంతా డొల్లచేసే పురుగులాగా అసంతృప్తి అతడిని లోపలే ఇంతకాలం దొలిచేస్తూ వచ్చిందని అతడు కూడా గుర్తించలేకపోయాడు. ఈ అసంతృప్తికి కారణం మాత్రం అతడికి తెలియలేదు. అంధకారంలో లోకమంతా నిద్రపోతుంటే నిశ్శబ్దంగా ఒక మొగ్గ పువ్వై విరుస్తూ ఉండవచ్చు కాక, మరొక పువ్వు అంత నిశ్శబ్దంగానూ నేలరాలిపోయే సమయం కూడా చీకటే. ఒంటరితనమంటే కళ్లముందే సాయంకాలపు రంగులు చీకట్లో అదృశ్యమవటం. ఒంటరితనమంటే చెంపమీద జారే నీటి చుక్క ఆరటానికి గాలి కూడా సహకరించకపోవటం. అతడికేం కావాలో అతడికే తెలియటం లేదు. అతడెందుకు గీయలేకపోతున్నాడో అతడికే అస్పష్టంగా ఉంది. ఈ అసంతృప్తి ఎందుకో అతడికేం అర్థం కావటం లేదు. ప్రేమంటే మనం లేనప్పుడు అవతలి వ్యక్తి మన గురించే అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారన్న నమ్మకం. ఆ నమ్మకం పోతే ఇక అంతా దిగులే. నిన్నటి కథలు అబద్ధాలు కావంటూ ఎప్పటివో స్మృతుల్ని నిద్రలేపుతూ అంతరంగాన ఒక ఆలోచన దివాంతరంలో దివ్యజ్యోతిలా వెలుగుతోంది. వర్షానికి విభిన్న ప్రేమ వల్లరిని చూస్తూ ఆశ్చర్య రసావిష్టుడై ప్రతి కదలికని, ఆ కదలిక తనపై ముద్రించే ప్రతి అనుభూతిని తనే ఒక ప్రేక్షకుడిగా ఆనందంగా చూసుకునే స్థితి నుంచి ఈ నిర్లిప్త సమాధిలోకి తనెందుకు వచ్చిపడ్డాడో అతడికి అర్థం కావటం లేదు. ఒకరోజు అలా తిరిగి తిరిగి ఏ అర్ధరాత్రో భవంతికి వచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. నిద్రమత్తుతో జోగే వంటవాడు, చీకటిని పారద్రోలే మసక వెలుతురు అన్నీ మాయమై ఒక కొత్త కాంతిని నింపుకున్నట్టు ఉంది. అమ్మా ఆయే సాబ్ అన్నాడు గూర్ఖా. ఏమిటిది, ఇలా అయిపోయారేమిటి? అతడు నవ్వటానికి ప్రయత్నం చేస్తూ బాగానే ఉన్నానుగా అనుజ్ఞ అన్నాడు. లేదు, మీలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. అంతకుముందు వేసిన బొమ్మ కూడా చింపేశారటగా? అవును, చాలా అసహ్యంగా తయారైంది. నాకే విసుగొచ్చి పారేశాను. దానికేం గాని ఇదేమిటి, నువ్విలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? మాట మార్చాడు. ఆమె నవ్వింది.
నాన్నగారు విదేశీ యాత్రలకు వెళ్లారు. నాకు ఆట విడుపు. అంతకుముందు 1-2 సార్లు బయలుదేరదామనుకున్నాను, కాని నాన్నగారు వద్దన్నారు. అది సరే, మీ సంగతి చెప్పండి ముందు. నా సంగతి నాకేం తెలియటం లేదు. ఇక అవన్నీ వదిలిపెట్టండి. ఈ రాత్రి విశిష్టత ఏమిటో తెలుసా? ఏమిటి? ఈరోజు కార్తీక పౌర్ణమి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు బొమ్మ గీయబోతున్నారు. ఒక్కరోజులోనా? ఒకరోజు కాకపోతే నెల రోజులు, వచ్చే పౌర్ణమి లోపల. ఏ సిమ్లాలో ఒక్కరోజులో గీయలేదు? ముందు ప్రారంభం అంటూ ఉండాలిగా అన్నట్టు చెప్పలేదు కదూ. మీ గది మార్చేశాను. ఇంతకాలం మీరు బొమ్మ వేయలేకపోవటానికి కారణం ఆ గదే అనిపించింది. రండి, కొత్త స్థలం చూపిస్తాను అంటూ పైకి తీసుకెళ్ళింది. అతడు ఆమెను అనుసరించాడు. నిజంగానే ఆ గది ఆహ్లాదకరంగా ఉంది. కిటికీ తెరిస్తే దూరంగా సముద్రం కనపడుతోంది. కిటికీ కర్టెన్లతో సహా ఆ గదిలో వాడిన అన్ని వస్తువులు, రంగులు ఒక కళాకారుడికి స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయి. మీరు బొమ్మ ప్రారంభించేంతవరకు ఆ గదిలోంచి బయటికి రావటానికి వీల్లేదు. చిన్నపిల్లాడిని బెదిరిస్తున్నట్టు అంది. అన్నీ ఇక్కడికే పంపమని నౌకర్లకు చెప్పాను. బయటికి వెళ్లబోతూ ఆగి అంది. అంతేకాదు, మీరు బొమ్మ పూర్తి చేసే వరకు నేను మీతో మాట్లాడను. అనూజ్ఞ, ఇదంతా అతడు కంగారుగా ఏదో చెప్పబోతుంటే ఆమె నోటిమీద ఇక మాట్లాడను అన్నట్టు చూపుడు వేలు ఆంచి నాలుక బయటపెట్టి వెక్కిరించి వెళ్ళిపోయింది. కిటికీలోంచి వచ్చే గాలితో పాటు సముద్రపు హోరు కూడా వినిపిస్తోంది. కిటికీ తెరలు అతడి మనసులోని వాసిలేటింగ్ భావానికి ప్రతీకగా ఉన్నాయి. అతడు గది మధ్యలో ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. స్టాండ్, ఖాళీ క్యాన్వాస్ అతడి ఆజ్ఞ కోసం చూస్తున్న నౌకర్లలా నిల్చుని ఉన్నాయి. అతడు కుంచె చేతిలోకి తీసుకున్నాడు. రంగుల్లో ముంచి మిశ్రమం తయారు చేయబోయాడు. ముందుగా స్కెచ్ తయారు చేద్దామనుకున్నాడు. ఏమిటి నువ్వు వెయ్యబోయే ఆ చిత్రం? అసలు నీకేమైనా ఆలోచన ఉందా? ఏ ధైర్యంతో ప్రపంచపు అత్యున్నతమైన చిత్రాన్ని వెయ్యాలనుకున్నావు? లియనార్డో డావిన్సీ ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ చిత్రకారుడు నేనిది నెంబర్ 1 చేస్తాను అని ప్రారంభించి బొమ్మను చిత్రించటం ప్రారంభించలేదు. వారు గీసాకే అవి ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి, మైకెలాంజెలో అంటున్నాడు. డబ్బు కోసం బొమ్మ గీయటంలో తప్పులేదు, కాని వాటిలో ఆర్ద్రత ఉండదు. నాలాగా క్లిష్టత ప్రయత్నించు. నీ మనసు ఇప్పుడు అలాగే ఉందా? పికాసో సలహా ఇచ్చాడు. విసుగ్గా కార్తికేయ కుంచె విసిరేసి వచ్చి కూర్చున్నాడు. జుట్టులోకి చేతులు జొనిపి నిరాశగా నిస్పృహగా కళ్ళు మూసుకున్నాడు. అతడి అవిశ్రాంత కదలికలని ఆమె గమనిస్తోంది. అతడికి తెలీదు, సముద్రంలాగే ఆమె కూడా అతడిని సానుభూతితో చూస్తోంది. సహేతుక నిర్హేతుక నియంత్రణల మధ్య నిర్లిప్తతతో, సంధ్యా ఉషస్సుల మధ్య చీకట్లలో అతడెలా, ఎన్ని రోజులు ఉన్నాడు? క్షణాలా, గంటలా, దినాలా, యుగాలా? మనసులాగే కుంచె కూడా ఎండిపోయింది. గదిలోకి మాత్రమే వెలుగు వెళ్ళి మళ్లీ చీకటి వచ్చింది. అది మనసులోనే ఉంది. బిడ్డ ఏడుపు వింటూ ఏం చెయ్యాలో తోచని తల్లిలా ఆమె తల్లడిల్లిపోతోంది. ఆ సమయంలో సముద్రం మీద ఒక మెరుపు మెరిసింది. అతడా నిర్వికల్ప సమాధిలో ఉండగా నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. చంద్రుడు పైకి రాగానే కిటికీలోంచి వెన్నెల కిరణం లోపలికి ప్రవహించినట్టుగా వెలుతురు ఆ గదిలోకి పయనించింది. అప్పటివరకు గదిలో బంధింపబడి ఉన్న గాలి స్థానభ్రంశం చెందటంతో కిటికీలోంచి సముద్రపు గాలి లోపలికి ప్రవేశించింది. పురోహితుడు మంత్రం చదువుతున్నట్టు కిటికీ తెరలు లయబద్ధంగా కదిలాయి. సముద్రం వేదంలా ఘోషిస్తూ నిశ్శబ్దాన్ని కూడా స్వరబద్ధం చేస్తోంది. అతడు తలెత్తి చూశాడు. అతడి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఏమి గీయాలో అతడి కుంచె చెబుతున్నట్లు వెన్నెల కిరణం మధ్యలో ఆమె నిలుచుని ఉంది. ఆమె ఒంటిమీద ఒక పలుచటి పారిజాత పువ్వులాంటి ధవళాంబరం మాత్రమే ఉంది. ఆమె బంగారు మేనిఛాయ ఆ అంబరంలోంచే తన కాంతుల్ని వెదజల్లుతోంది. అంబరం మీద సంజరంగుల్ని వెదజల్లే సూర్యుడి సంబరాన్ని ఏ మేఘమాపగలదు? అనంతానంత సంతత, గానాంతర ప్రశాంతత ఆమె చుట్టూ పరివేష్టించింది. తలలు ఊపు లతల నూపురపు గాలి ఆమె శిరోజాలు నూపుతోంది. దీపపు కాంతి
ఆమె అనాచ్ఛాదిత నగ్న శరీరం మీద నుంచి శిశిర శిశిర మందర గంభీర తరళ తరళ మంద మందాకినిలా జారిపోతోంది. ఆమె చేతి మీద నుంచి కటిమీదుగా జారిన పారదర్శక వస్త్రం మన్మధుడి అస్త్రంలా సరిగంచు మరకతపు చలిమంచులో నగ్నానికి అర్ధనగ్నానికి మధ్య చిగురాకు అరవిచ్చుకున్న సరిహద్దులు నులివెచ్చ అందపు అరతొడిమ తన వెడంచు పయ్యద అరజార్చినట్టుంది. మొనాలిసాకి మోడల్ ఎవరో తెలీదు కాని ప్రకృతికే మోడల్లా ఉంది ఆమె. అతడు కుంచెని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమెని కింద నుంచి పైవరకు అలవోకగా ఒకసారి పరికించి చూశాడు. ఆ చూపు క్యాన్వాస్ మీద బ్రష్ని కింద నుంచి పైకి సుతారంగా కదిలించినట్టై ఆమె సన్నగా వణికింది. మానస రసధునీ మాధుర్లపైన మాట్లాడే చూపు కొనలు. తనువు కిన్నెర వీణ మీట జారవా ఒళ్లంతా వేయి నిహారికలు. అవును మరి, ఎంతైనా స్త్రీ కదా. అతడు ఆమె అందాన్ని సరైన కోణంలో పట్టుకోవటం కోసం తల వంచి అటూ ఇటూ తిప్పి ఆమెను చూశాడు. ఈ హృదయాంతరము సోకి ఆ దిశాంతము తాకి అన్నట్టు చల్లటి సముద్రపు అడుగునెక్కడో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అందమైన ఇబ్బంది. అతడు కుంచె అంచుని రంగులో ముంచాడు. ఆమె వెనుక కిటికీ తప్ప మరే వెలుగు లేదు. వెలుగునీడల మిశ్రమం గురించి ఆమెక్కూడా తెలుసు కాబట్టి ముందుకు వచ్చింది. వెనుక వెన్నెల మడుగు, ముందు లైటు వెలుగు. సరిహద్దులో నిల్చుని ఉంది ఆమె. ఆమె చెవి కమ్మ ఎరుపు తెలుపుల మబ్బుటెండలో ఏరువాకమ్మలా మెరిసింది. అతడు పైపై గీతలు గీసి కొలతలు చూసుకోలేదు. ఏకంగా రంగుతో కనుబొమ్మతో ప్రారంభించాడు. కళ్ళు మరీ విశాలమైపోతున్నాయని దేవుడే సరిహద్దు రేఖలుగా ఆ కనుబొమ్మల్ని గీసినట్టున్నాడు. ఇక కొలతలెందుకు? వేగంగా కదులుతున్న అతడి చేతిలోని కుంచ ఆమెకి కనపడటం లేదు. కాని వేగం తెలుస్తోంది. అతడీ ప్రపంచంలో లేడు. ఆ కనుబొమ్మలు దిద్దటానికి అతడికి 2 గంటలు పట్టింది. ఆమె అలాగే నిలబడి ఉంది. గంటలు రోజులవుతాయని ఆమెకు తెలుసు. కనుబొమ్మలు గీయటమయ్యాక అతడామె కనులవైపు చూశాడు. స్వచ్ఛంగా ఉన్నాయా కళ్ళు. తమకన్నా అందంగా ఉన్న ఆ కళ్ళని చూసి ఈర్ష్యతో కలువరేకులు చంద్రుడితో మొరపెట్టుకుని ఉంటాయి. ప్రియురాళ్లు తరపున చంద్రుడు బ్రహ్మ మీద యుద్ధం ప్రకటించి ఓడిపోయి వెళ్ళి శివుడి జడలో దాక్కుని ఉంటాడు. అది చూసి గంగ పక్కున నవ్వితే ఆ మందాకిని మంచు తెల్లదనం తిరిగి మళ్లీ ఆ కన్నుల్లోనే వచ్చి చేరటం వల్ల వచ్చిన స్వచ్ఛదనం అది. వాటిని అంతే అందంగా చిత్రీకరించటానికి అతడు ఎన్ని గంటల్ని క్షణాలుగా గడిపాడో అతడికే తెలీదు. ఆమె శిలాప్రతిమలా అలాగే ఉంది. అతడు ఘర్షణ, ఆమె స్పందన. కళామ తల్లి కాళ్లకి పారాని పూస్తున్నారు. వదనాన్ని చిత్రీకరించడం పూర్తయ్యాక అతడు శరీరం వైపు చూశాడు. యవ్వనంలో ఏ స్త్రీ అయినా అందంగా ఉంటుందంటారు. కాని ఆమె బాల్యం నుంచి అందమైనదే. యవ్వనం వస్తూనే బాల్యాన్ని పారద్రోలటానికి ప్రయత్నించింది. కాని స్త్రీకి అన్ని అంగాలు యవ్వనంతోనే పొంగారితే బావోదు. కొన్నిటిలో బాల్యపు ఛాయలుంటేనే బావుంటుంది. అందువల్ల మన్మధుడు కల్పించుకుని బాల్యము, యవ్వనము ఏ ఏ స్థానాన్ని ఏవేవి ఆక్రమించుకుని ఉండాలో సన్నటి నూగారు రోమాలతో ఎల్లలు గీసినట్టుంది ఆమె శరీరం. మనిషిని తయారు చేయటానికి కావలసిన మట్టిని సృష్టికర్తకిచ్చే భూదేవి ఆమె స్థనాల విషయంలో మాత్రం ఓటమిని ఒప్పుకుని యుద్ధానికి అధిపతి అయిన అంగారకుడి నుంచో శృంగారానికి అధిపతి అయిన శుక్రుడి నుంచో తీసుకోమని ప్రాధేయపడి ఉంటుంది. మెడ క్రింద వింధ్యాధరాచలాలు, జడ చివర్లు విహారాచలాలు. ఆమె నడుము నాగార్జున వంపు కొండ దగ్గర అలిగిన కృష్ణవేణిలా ఉంది. స్తన మధ్యం హిమాలయాల మధ్య నలిగిన అలకనందలా ఉంది. నాభి అడుగు ఉదరం శబరి, గోదావరి సంగమించే చోట కూనవరం కోనలో ఇసుకు తిన్నెలా ఉంది. ఆమెను సృష్టించాక మరీ ఇంత సన్నగా ఉన్నదేమిటి అని ఆ నడుముని తన పిడికిలితో పట్టి చూసి ఉంటాడు బ్రహ్మ. అలా పట్టుకోవటంతో బొటనవేలు వెనక్కి, మిగతా 4 వేళ్లు ముందుకి వచ్చి ఉంటాయి. ఆ వేళ్ల ఒత్తిడికి ఆమె పొత్తికడుపు మీద 3 అందమైన సన్నటి రేఖలు ఏర్పడ్డాయి. కేవలం పద్మినీ జాతి అమ్మాయిలకుండే గీతలవి. ఆమె పొడవాటి కురుల వల్ల వెన్నెముక విల్లులా వంగింది.
అంతేకాదు ఆ కురులు జగనం వరకు ఉండటానికి కారణం మరో కారణం కూడా ఉండి ఉంటుంది. మంచి రౌతు అధిరోహించగానే గుర్రం విన్యాసంతో ముందుకు దూకుతుంది. అప్పటి వరకు దాన్ని ఆపటానికి కళ్ళెంతో బంధించి ఉంచాలి. ఆమె జగన భాగాన్ని నితంబాల్ని సృష్టించేటప్పుడు అవి రతీ సమయపు వయసు వచ్చే వరకు లయబద్ధమైన ఉద్ధృతాన్ని చూపకుండా ఆపటం కోసం విరులనే కళ్ళేలుగా బిగించి ఉంటాడు బ్రహ్మ. అరటిబోదలు తమ కాండాల నునుపుదనాన్ని ఆమె తొడలికిచ్చి తమ పేరు పెట్టుకుని విర్రవీగుతున్న రంభ గర్వమణిచాయి. పాములు తమ హొయలు ఆమెకిచ్చి సృష్టిలోకెల్లా అందమైన దాన్ని అని మిడిసిపడే తమ శత్రువైన నెమలిని పరిహసించాయి. జో బాత్ తుజ్మే హై తెరీ తస్వీర్ మే నహి అన్న తాజ్మహల్ చిత్రంలోని పాట అర్థాన్ని అతడు తారుమారు చేయటానికి కంకణం కట్టుకున్నాడు. అతడు ఆ క్షణం ఒక ఋషిలా కనపడ్డాడామెకు. తన అకుంఠిత దీక్షతో ఆమె అందెల చప్పుడిని కూడా తన బొమ్మలో చిత్రీకరిస్తున్నాడు. ఆ ఏకాగ్రత కుదిరాక అతడిక ఆమె వైపు చూడలేదు, అంతర్ముఖుడయ్యాడు. కనురెప్ప వెంట్రుక చివరి నుంచి నఖాంతాల వరకు యథాతథంగా తన రూపు అతడి మనసులో ముద్రించుకుపోయిందని ఆమె గ్రహించింది. ఇక తను నిలబడవలసిన అవసరం లేదని తెలుసుకుంది. అతడు ఎటూ చూడకుండా అందాలు చెక్కుతూనే ఉన్నాడు. సముద్రం ఘోషిస్తూనే ఉంది. సూర్యుడు రోజూ వస్తూనే ఉన్నాడు. ఆమె అతడి ఏకాగ్రతకు భంగం కలిగించలేదు. దూరం నుంచే నిశ్శబ్దంగా అతడిని గమనించేది. కావలసినవి సమకూర్చేది. మాటలు లేవు. అసలతను తలెత్తేవాడు కాదు. అతడి గెడ్డం పెరిగింది. కళ్ళు లోతుకు పోయాయి. ఆ బొమ్మ గీస్తూ అనుకున్నాడు, నేను శాశ్వతం కాదు. అనూగ్య మీద నాకున్న అభిమానమూ శాశ్వతం కాదు. చివరికి ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఈ బొమ్మ శాశ్వతం. అతడికి అంతులేని సంతృప్తి కలిగింది. అనంతమైన విషాదమూ కలిగింది. సంతృప్తిలోనుంచి కలిగే విషాదం అంటే ఏమిటో వేదాంతులకే తెలుస్తుంది. ఆ బొమ్మ గీయటం ద్వారా అతడు వేదాంతి అయ్యాడు. అది తాత్కాలికమైతే అవ్వొచ్చుగాక, అది వేరే సంగతి. ప్రసవం పూర్తయిన మరుక్షణం బిడ్డని కన్నానన్న సంతోషంతో పాటు తన నుంచి బిడ్డ వేరైందన్న భావం విషాదం. అందమైన విషయాలే విషాదాన్ని కలుగజేస్తాయి. ఎక్కడైతే అందం ఉందో అక్కడ ఆనందం ఉంది. ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడ విషాదం ఉంది. ఆ బొమ్మ పూర్తి కాగానే అతడికి భరించలేని ఆనందంతో కలిసిన దుఃఖం కలిగింది. ఆనందపు గర్భగుడిలో సంతృప్తి అనే విగ్రహం వెనుక చీకట్లో విషాదం దాగి ఉండటం అంటే అదే. అందుకే ఈ ప్రపంచపు సాహితీ చరిత్రలో అత్యద్భుతంగా నిలిచిపోయిన అతి తక్కువ గేయాల్లో ఒకటైన ఒడే అండ్ మిలాంచోలీ చివర్లో కీట్స్ అంటాడు, విషాదాన్ని ఆనందించగలిగేవాడే జీవితాన్ని ఆనందించగలడని. విషాదం అంటే దిగులు. అందమైన ఉషస్సు చూస్తూ సూర్యుడు పైకి వచ్చేస్తున్నాడనేది దిగులు. తాజ్మహల్ని చూస్తూ తిరిగి వెళ్లాలనే బాధ దిగులు. ప్రేయసి కళ్లల్లో ప్రపంచాన్ని మరిచిపోతూ పడిపోవాలనే దిగులు. అందమైన జలపాతాలు, అప్పుడే విచ్చిన గులాబీ పువ్వు, అందమంతా దిగులే. అందుకే విజయం తర్వాత కూడా కన్నీళ్లొస్తాయి. ఏ రసానుభూతి ఎక్కువైనా కన్నీళ్లే. ఈ కొండమీద నుంచి ఆ కొండమీదకు తాడుమీద వెళ్లి ప్రపంచ రికార్డ్ స్థాపించినవాడు ప్రాణాలిని పణంగా పెట్టి అవతలి గమ్యం చేరగానే ఆనందంతో ఏడ్చేస్తాడు. ప్రస్తుతం అతను ఆ స్థితిలోనే ఉన్నాడు. శాశ్వతంలో తనని తాను గుర్తించుకున్నాడు. అతని భార్య డిటాచ్మెంట్ గురించి ప్రస్తావించేది. ఆ డిటాచ్మెంట్లోనే తనని కూడా పోగొట్టుకుని ఈ విజయం సాధించాడు. ఒక రసానుభూతిలో తనని తాను పోగొట్టుకోవటం అంటే ఏమిటో తాన్సేనికి తెలుసు, త్యాగరాజుకు తెలుసు, లీనార్డోకి తెలుసు, అరిస్టాటిల్కి తెలుసు. ఈ చిత్రపు పాదాల చెంత అతడు ఆ విధమైన అలౌకిక స్థితిలో ఉండగా ఆమె ఆ గదిలోకి ప్రవేశించింది. ఆ చిత్రాన్ని చూసి ఆమె కనులు సంభ్రమాతీత విభ్రమంతో పెద్దవయ్యాయి. ఓహ్ అన్న రెండక్షరాలు అప్రయత్నంగా ఆమె నోటి వెంట వచ్చాయి. తన చిత్తరువు వైపు తనే ఒక చిత్తరువై చూస్తూ ఉండిపోయింది. అత్తరు ఆనందపు జల్లులతో ఆమె మనసు చిత్తడైపోయింది. ఆ చిత్తరువుని తను కూడా చూడటానికా అన్నట్టు ఒక సముద్ర కెరటం పైకి లేచింది. ఒక ఏటవాలు వెన్నెల కిరణం చంద్రుడి రాయిబారిగా కిటికీలోంచి లోపలికి వచ్చి ఆ చిత్రాన్ని పరామర్శించింది.
దూరం నుంచి వినిపించే కొబ్బరి చెట్ల ఆకుల చప్పుడు ఆ అపురూపమైన కళాకంఠానికి ప్రకృతి కొడుతున్న జేజేధ్వానంలా ఉంది. అతడు లేచి నిలబడ్డాడు. ఒక చిన్న పోటీలో తమ దేశాన్ని గెలిపిస్తేనే అందరూ హర్షాతిరేకంతో అభినందనలు తెలుపుతారు. ఓడిపోయే స్థితిలో ఉన్న జట్టుని గెలిపిస్తే ఇక అభిమానుల ఎకస్టసీకి అంతే ఉండదు. అటువంటిది ఆ అద్భుతాన్ని సృష్టించిన అతడి పట్ల ఆమె ఉద్వేగోన్నత సంరంభాన్వితమైతే అందులో వింతేమున్నది? ఆ విన్యాసానికి ఆమె నిలువునా కరిగిపోయింది. గుండె మంగళహారతి ఇచ్చింది. గొంతు కైవారగీతి పాడింది. గోవులా, గోదావరిలో కదిలే నావలా, కదిలే మేఘపు నీడలా, వసంతం మామిడి పూతలా, బంగారు పోతలా ఆమె అడుగు ముందుకు వేసింది. అతడి కన్నీటి మసకల్లో ఆమె అస్పష్టంగా కనపడుతోంది. ప్రాణాలకు తెగించి, అష్టకష్టాలు కోర్చి, ఎన్నో రోజులపాటు అధిరోహించి, ఎత్తైన హిమశిఖరం అధిరోహించిన జంట ఆ విజయాన్ని శిఖరపు అంచుమీద ఏ విధంగా అభినందించుకుంటారో ఆ ఉద్వేగం ఆమెలో కనపడింది. మరో అడుగు వేసింది. ఇంతకాలం అతడి పట్ల తనకున్న ప్రేమను ఆమె కేవలం మాటల్లోనే వ్యక్తీకరించింది. కోర్కెకి స్త్రీ సహజమైన బిడియం అనే ఆనకట్టని వేసింది. ప్రేమకు కట్టుబాట్లు అనే బంధం వేసింది. ఇప్పుడు ఆమె ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కొక్క ఆనకట్ట తెగింది. ఒక నిర్జర జరిలా ప్రవహించి అతణ్ణి చుట్టింది. ప్రియనేస్తాలు, ఇక్కడితో 6వ అధ్యాయంలోని 2వ భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.